హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు బెల్లంతో తయారు చేసినటువంటి చక్కెర పొంగల్ని చూపించబోతున్నానండి. ఈ చక్కెర పొంగలి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. పాలు వేసినా సరే వారం రోజుల పాటు నిల్వ ఉండేటటువంటి ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆ గిన్నెలో మనం 150 గ్రామ్స్ రైస్ని వేసుకుందామండి. వేసుకుని ఇది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకుందాం. ఈ గ్లాస్ నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో ఇస్తారు కదా, గ్లాసు పావు కేజీ గ్లాస్ ఇస్తారు కదా, పావు షేర్ గ్లాసు, ఆ గ్లాస్తో సగం గ్లాస్ వేసాను. సుమారుగా 150 గ్రామ్స్ ఉంటుంది. ఇది కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రైస్ ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ రైస్ ఉంటే అది కూడా మీరు వాడచ్చు. ఇప్పుడు చిక్కటి పాలు వేయాలి ఇందులో, ఈ బియ్యంలో. కానీ చిక్కటి పాలు వేస్తే అది ఉడకదు కదా, అందుకని నామకే వ్యవస్థ అన్నట్టు 2 స్పూన్స్ పాలు వేసి మిగిలినవన్నీ నీళ్లు వేసాను. సుమారుగా పావు లీటరు నీళ్ళు అనమాట ఇవి. కొంచెం పాలు వేసి పాలు మిక్స్ చేసినటువంటి నీళ్లు ఇది ఇందులో వేస్తున్నానండి. ఇలా పాలు వేసిన తర్వాత వెంటనే మనం మూత పెట్టేయాలి. మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టాలి. చూడండి, ఇక్కడ రైస్ 50% కుక్ అయింది. సో వాటర్ అంతా కూడాను అబ్జర్వ్ చేసుకుంది కదా. సో ఇప్పుడు మనం పాలు వేద్దామండి. ఇప్పుడు పాలు వేస్తే రైస్ ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు పాలు వేసిన వెంటనే మనం మూత పెట్టేద్దాము. సిమ్లోనే ఉండాలి. కొంచెం చిన్న గ్యాప్ ఉంచి ఈ రకంగా మనం మూత పెట్టుకోవాలి, లేకపోతే పాలు పొంగిపోతాయి కదా. ఇలా అయిపోయిన తర్వాత కడిగి నానబెట్టి ఉంచినటువంటి పెసరపప్పు కొంచెం నెయ్యి వేసి వేయిస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం వేయించిన తర్వాత అది ఈ రైస్లో వేసేద్దాము. సో పాలు కూడా ఇందులో ఎగిరిపోయాయండి, ఇంకిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ పెసరపప్పు ఉడకనవసరం లేదండి, ఉడకకూడదు, పేస్ట్ అయిపోతుంది కదా. మనకి వారం రోజుల పాటు నిల్వ ఉండాలంటే పెసరపప్పు పప్పులాగే ఉండాలి, అది ఉడకకూడదండి. సో అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే రైజిన్స్ అండి, నల్ల ద్రాక్ష, అలాగే ఎర్ర ద్రాక్ష, ఎల్లో ద్రాక్ష, ఈ రకంగా రైజిన్స్ ఉంటాయి కదా, ఎల్లో రైజిన్స్, రెడ్ రైజిన్స్, బ్లాక్ రైజిన్స్, ఈ 3 రకాల ద్రాక్ష నేను తీసుకున్నాను. అది కొంచెం వేయించి పక్కకు తీద్దాము. ఇప్పుడు ఎండు కొబ్బరి చిన్న ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇది కూడా వేయించాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టి జాగ్రత్తగా కొంచెం నెమ్మదిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది కూడాను ఈ డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేద్దాము. సో ఇవన్నీ కూడా వేయించేసాం కదా. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నీళ్ళు వేసుకుందామండి. 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని, ఆల్రెడీ మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో, సగం రైస్ తీసుకున్నాం కదా కప్పులో, ఆ కప్పుతో నిండుగా బెల్లం తరుగు తీసుకోవాలి. ఈ మరిగినటువంటి నీళ్ళలో ఈ బెల్లం తరుగు వేసి బాగా కరిగిన తర్వాత పాకం పట్టుకోవాలి. ఇలాగా ఒక తీగ పాకం వచ్చేటట్లు బెల్లం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ తీగ పాకం అయిపోయింది చూడండి. సో అయిపోయిన తర్వాత ఈ రైస్లో మనం మూత తీసి ఇందులో మనం వడగట్టుకోవాలండి. మనం టీ చేసినటువంటి స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ వడగట్టింది, దాంట్లో వేసి వడగట్టుకుంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏవైనా ఉంటే అలా వచ్చేసి చూసారా, అవన్నీ వచ్చేసాయి. మనకి రాయి కానీ చిన్న ఏది కూడా మనకి పంటికి తగలకుండా చాలా బాగుంటుంది. సో ఇలాగ ఒకసారి ఈ పాకం అంతా ఇందులో వేసేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా జంటల్గా కలిపేయాలి. కలిపిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం చూస్తే చూడండి ఇలా వచ్చింది. స్టవ్ వెలిగించకూడదండి, అస్సలు స్టవ్ వెలిగించకూడదు. ఒక్కసారి ఆపేసాం కదా మనం స్టవ్, ఆ తర్వాత మళ్ళీ వెలిగించిన అవసరం లేదు. ఈ పాకం వేడిగా ఉంటుంది కాబట్టి ఈ పాకంలో మిగిలిన రైస్ కుక్ అయిపోతుంది. అలాగే పెసరపప్పు కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, నట్స్ అవన్నీ కూడాను వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసేద్దాం. సో నెయ్యి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేద్దామండి. చక్కెర పొంగలి అంటే కొంచెం నెయ్యి పడుతుంది కదా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకుందాము. సో ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, అలాగే కొబ్బరి అన్నీ కూడా వేసేసాము. చాలా చక్కగా నెమ్మదిగా జంటలుగా మనం ఇది కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రైస్ అనేది పలుకుగానే ఉండాలి.
చెదరకూడదు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇంకా మనం ఒక సర్వింగ్ ప్లేట్ కానీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీకు ఒక టిప్ అండి, తర్వాత మనం పెసరపప్పు వేసిన తర్వాత కూడా స్టవ్ ఆన్ చేయకూడదు. ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదండి. పెసరపప్పు వేసేసి మూత పెట్టేయండి. ఆ తర్వాత బెల్లం పాకం వేసేసి మళ్ళీ మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత అది బెల్లం పాకం హాట్గా ఉంటుంది కాబట్టి కుక్ అయిపోతుంది. ఈ రకంగా కుక్ అయిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే రైస్ పలుకుగా ఉండి వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఇది చాలా పెద్ద టిప్పు. ఈ టిప్ని మీరు ఉపయోగించుకొని మీరు చక్కెర పొంగల్ని హ్యాపీగా చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు నచ్చితే థంబ్నెయిల్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఇందూస్ హెవెన్లీ హోమ్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.